ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది శ్రావ్య. ఇంకో 2 డేస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. దేవుడి దయ వల్ల త్వరగా తగ్గిపోయింది. అమ్మవారే తగ్గిపోయేలా చేశారు నాన్నమ్మ. శ్రావ్య కోసం అహల్య బోనమెత్తి నిప్పుల గుండం తొక్కబట్టే అమ్మవారు శాంతించింది. బోనమెత్తింది అహల్య కాని నిప్పుల గుండం తొక్కిందైతే గౌతమే కదా ఆంటీ? గౌతమ్కి తెలియకుండా అహల్య నిప్పుల గుండంలోకి రావాలి అనుకుంది. కానీ గౌతమ్ చివరి నిమిషంలో వచ్చి అంతా మార్చేశాడు. ఈ బాక్స్ ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఎవరి కంటపడినా ప్రమాదమే. ఎవ్వరూ చూడకుండా ఎలా తీసుకుని వెళ్ళాలి? ఆ అపరిచిత వ్యక్తికి ఎలా అప్పగించాలి? మీ వాలకం చూస్తుంటే అహల్య అమ్మోరైనట్టు మాట్లాడుతున్నారేంటి? అవునమ్మా, చూస్తుంటే ఈసారి అమ్మవారికి బదులుగా అహల్యకి జాతర చేసేలా ఉన్నాడు. మీరు ఏదైనా అనండి అనుకోండి, అహల్య వల్లే శ్రావ్యకి క్యూర్ అయింది. అంటే నువ్వు నేను చేసిన ట్రీట్మెంట్ అంతా వేస్టా గౌతమ్? అప్పుడు మీ డాక్టర్స్ అంతా ఎందుకు? అహల్య లాంటి సోకాల్డ్ లేడీస్ ఉంటే సరిపోతుంది కదా. మానవ ప్రయత్నానికి దేవుడి సాయం తోడు కావాలని అహల్య చేసిందే. దానికి తప్పు పట్టడం దేనికి బాబూ? ఇందులో అహల్య చేసిందేముందా ఆంటీ? తను బోనం ఎత్తుకుంటే తనని గౌతమ్ ఎత్తుకున్నాడు. ఇప్పుడు డిస్కషన్ ఎందుకులేమ్మా. శ్రావ్యని చూసి వెళ్దామని వచ్చాం, ఇక బయలుదేరతాం. అవును, ఇంతకీ అహల్య ఎక్కడా? పైనున్నట్టుందనుకుంటా. నేను వెళ్ళి తీసుకొస్తాను.